నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. మనతో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకి నిధులు రాకపోయినా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన అవాకులు చవాకులు పేలుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అహంకారం తలకెక్కింది. అవినీతి డబ్బు కట్టలు బుస విప్పుతున్నది కాబట్టి అట్లాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నాడు. ఎంత చేసిన ఈరోజు దేశంలో ఒక నెంబర్ 1 మంత్రిగా, ఒక ఎటువంటి అవినీతి మచ్చలేని నాయకుడిగా ఈరోజు భారతదేశంలో వెలుగొందుతున్న కిషన్ రెడ్డి గారి మీద అట్లాంటి ఆరోపణలు చేయడం అది అతని చౌకబారు ఆలోచనలకు నిదర్శనం మాత్రం. అయితే మెట్రోకు నిధులు ఇవ్వట్లేదని చెప్పి ఆయన చెప్తున్నారు. నువ్వు మెట్రోకు నిధులు ఇవ్వడం కానీ మేము భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఇస్తాం. మరి ముఖ్యంగా తెలంగాణకు 10 లక్షల బుల్లెట్ ట్రైన్లు ఇచ్చిన వాళ్ళకి మెట్రో వేయలేమా? ఇది ఎంత మాకు? ఒక 20,000 10 లక్షల కోట్ల బుల్లెట్ ట్రైన్లు శాంక్షన్ చేసినాం అంటే దీన్ని బట్టి మన రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి చౌకబారు ఆరోపణలు ఎత్తులో అర్థమవుతుంది. నువ్వు ఏదైనా సరైన సాంకేతిక కారణాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వ అధికారులకు క్లారిఫికేషన్స్ ఇవ్వండి. లేదు చుట్టుపక్కల అంత అవినీతి అధికారులను ఎందుకు పెట్టుకుంటారు? కొద్దిగా నిజాయితీ పరులైనా కొద్ది తెలివైన అధికారులను పెట్టుకోండి. ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సరైన క్లారిఫికేషన్స్ ఇస్తే అన్ని నిధులన్నీ కరెక్ట్గా వస్తాయి. రాష్ట్రం ఇదే కాదు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, మిగతా ఏదైనా సరే రాష్ట్రానికి కావాల్సిన ప్రతి సమస్య మీద కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే కర్ణాటకలో ఏదైతే రిపీట్ అయిందో అది కూడా తెలంగాణలో రిపీట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఫైర్ దూకుడు పెంచారు సీఎం రేవంత్ రెడ్డి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీని ఎట్లా చూస్తారు? దూకుడు అబద్ధాలు కొన్ని రోజులే నడుస్తాయి. అయిపోయింది. అది అవుట్డేటెడ్ లైట్ ఆరిపోయే దశలో ఉంది. కాబట్టి అట్లాంటి ఆలోచనలు వస్తాయి. అట్లాంటి చౌకబారు ఆరోపణలు చేస్తారు. ముఖ్యమంత్రి స్థాయి దిగజారి మాట్లాడుతున్నాడు. అతని గతాన్ని మర్చిపోతున్నాడు, అన్నీ మర్చిపోతున్నాడు. కాబట్టి మంచిది కాదు. రాజకీయాలలో ఇంతో చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా కొద్దిగా గౌరవంగా వైదొలుగు. అదేనంటే మీరు రాహుల్ గాంధీతో మాట్లాడుకో, ట్యాక్స్ తగ్గేసినట్లు తెలంగాణ ప్రజలు ఇప్పటికీ 2.5 సంవత్సరాల రక్తం తాగుతున్నావు. మొత్తం అవినీతి చేసి మీరు మీ మంత్రులు మొత్తం తెలంగాణ ప్రజల రక్తం తాగి ఢిల్లీకి కప్పం కడుతున్నావు. ఆడేదాన్ని ఉంటే అక్కడ మాట్లాడుకో, అక్కడ సెట్ చేసుకో. ఇక్కడ తెలంగాణ ప్రజలతో ఇంకా నేను రక్తం తాగలేను అని చెప్పు. కాబట్టి నీ అవినీతి, నీ అక్రమాలు, నీ అరాచకాలన్నీ రాబోయే ప్రభుత్వం రాగానే నీ మీద స్పెషల్గా కమిటీ వేస్తాం. సార్, ప్రభుత్వ పాఠశాలను పెంచాలని ఏ ప్రభుత్వమైనా చూడాలి, కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి మాత్రం 27,000 స్కూళ్ళను 4,000కి చేస్తా అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిలో ఆయన రియల్టర్ కదా, అన్ని అమ్ముకోవడమే ఉద్దేశం ఉంటుంది, కొనడం అనేది ఆయన ఉద్దేశం ఉండదు. రియల్ ఎస్టేట్ చేసేవాడు విద్యను అమ్ముతాడు, వైద్యాన్ని అమ్ముతాడు, అన్నీ అమ్ముతాడు. తెలంగాణ ప్రజల బతుకులు అమ్ముతున్నాడు, భవిష్యత్తు అమ్ముతున్నాడు. కాబట్టి విద్యను కూడా అమ్మడంలో ఎటువంటి సందేహం లేదు.